హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ నేను FA1 జనరిక్ ఎగ్జామ్ గురించి రివ్యూ ఇచ్చాను. అండ్ ఇప్పుడు DBMS గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, FA2 ఎగ్జామ్ గురించి. చాలా మంది దగ్గర రివ్యూస్ తీసుకుంటే అందరూ అన్నారు, ఇఫ్ యూ క్రాక్ జావా ఎగ్జామ్ దెన్ ఇట్ ఈజ్ ఈజీ టు క్రాక్ DBMS అని. బట్ నాకు తెలిసి అలా లేదు. ఎందుకంటే జావా మేము కొంచెం పర్లేదు, ఎగ్జామ్ టైం కల్లా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి బాగా రాసాము. అండ్ DBMSకి అయితే మాకు నిజంగా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఈ సెల్ఫ్ జాయిన్స్ కానీ, ఇన్నర్ జాయిన్స్, కోరిలేషన్స్ ఇవన్నీ చాలా నెస్టెడ్ క్వెర్రీస్ ఇవన్నీ చాలా కొంచెం కష్టంగా అనిపించాయి. అసలు ఏంటి ఇలా ఉన్నాయి, ఏం అర్థం కాదు. మనకు ఫస్ట్లో ఇలాగే ఉండిద్ది. సార్స్ వీళ్ళు చెప్తుంటే బానే ఉంది అనిపిచ్చిద్ది. కానీ ఆ టైం వరకు తర్వాత మనం సాల్వ్ చేస్తుంటే అసలు మనకి ఏమీ రాదు. ఒక్క చిన్న ఎర్రర్ దగ్గర ఆగిపోయినా ఇంకా కంప్లీట్ మనకసలు ఎక్కడ మిస్టేక్ రాసాం ఏంటి అనేది తెలీదు ఫస్ట్‌లే. అండ్ ఒక క్వెషన్ ఇస్తే దానికి ఏ టాపిక్ అప్లై చేయాలని కూడా మనకు అర్థం కాదు. సో అది ఏంటి అంటే మేము చాలా 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 స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యాం. DBMS ఎగ్జామ్‌కే. జావా ఎగ్జామే ఇంకా బాగా రాసేసాను. దాన్ని ఎలా అంటే మనం బాగా ప్రాక్టీస్ చేస్తాం. అంటే మనకు ఫస్ట్ చాలా కష్టంగా అనిపిచ్చిద్ది. ఎగ్జామ్‌కి కొన్ని డేస్ ముందు కూడా చాలా కష్టంగా అనిపిచ్చిద్ది. కానీ మనం ప్రాక్టీస్ చేస్తా ఎళ్తాం. ఎగ్జామ్ డే కల్లా మనకు కొంచెం ఒక కాన్ఫిడెన్స్ వచ్చిద్ది. సర్లే ఏదోటి రాసేద్దామని. మాక్సిమం అందరూ పాస్ అవుతారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప మాక్సిమం అందరూ పాస్ అవుతారు. అండ్ మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఎర్రర్ దేనివల్ల వస్తది అనేది మనకొక ఐడియా వచ్చేస్తది. అంటే లైక్ ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చిందనుకో, ఫస్ట్ ఎళ్లి మనం చేసే పని ఫస్ట్ లైన్‌లో ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ పక్కన డిస్టింక్ట్ పెట్టడం. ఇలా ఒక చిన్న చిన్నయి వచ్చేస్తాయి. ఫస్ట్ మనం బేసిక్స్ అనేది వదలకూడదు. మనం అందరం ఫస్ట్ బేసిక్స్ లైట్ తీసుకొని ఇన్నర్ జాయిన్స్, సెల్ఫ్ జాయిన్స్ అవి చేసుకుంటా ఉంటాం. కానీ పెద్ద క్వెషన్స్ అయినా సరే బేసిక్ లెవెల్‌లోనే ఇస్తాడు. ఫస్ట్ బేసిక్స్ అస్సలు వదిలేయకండి. ఫస్ట్ అయి చూసుకొని తర్వాత నెక్స్ట్ దానికెళ్ళండి. అండ్ ఏం లేదు ఇంకా ఫైనల్ ఎగ్జామ్‌లో మాత్రం పర్లేదు. అంటే చిన్న చిన్న లాజిక్స్‌తోనే ఇస్తాడు. మనం మాక్సిమం అందరూ రాసేయగలరు. అండ్ ఆబ్జెక్టివ్ అంటారా, కొంచెం ట్రిక్కీగానే ఉంటది. పెద్ద పెద్ద క్వెషన్స్ వచ్చి కొంచెం ఆబ్జెక్టివ్ కూడా చూసుకోవాలి. అండ్ ఎందుకంటే మనకి DBMS అంటే అది ఒక్క కోర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఆబ్జెక్టివ్‌లో ఒక 6 కోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గాని, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇలాగ కొన్ని కోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, అన్నిటిలోంచి ప్రతి కోర్స్ నుంచి ఒక్క బిట్ వచ్చిద్ది. ఆ 6 కోర్సెస్ చదవాలంటే చాలా కష్టం. సో, ఆ 6 క్వెషన్స్ చాలామంది వదిలేసుకుంటారు. బట్ మీరు టైం ఉంటే మీరు అయి కూడా చూసుకోండి. అండ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం కష్టమైనా సరే పర్లేదు. అండ్ పర్లేదు, అందరూ ఈజీగానే పాస్ అవ్వగలుగుతారు. సో, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం అనేది కీ పాయింట్ ఇక్కడ. థాంక్స్. అండ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై. థాంక్ యూ.